హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ మీ. ఇది మన ఛానల్. ప్లీజ్ లైక్, డూ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇది మనం ఎకనామిక్స్లో 5 పార్ట్స్, 5th పార్ట్. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఎకనామిక్స్ అనేది 10 పార్ట్స్కి డివైడ్ చేశాను. మనం ఆల్రెడీ 4 పార్ట్స్ అనేది ఎకనామిక్స్ అనే ప్లేలిస్ట్లో పెట్టేశాను. సో అది ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పుకుంటాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్, క్లాస్లోకి వెళ్ళిపోతే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, అంటే ఉన్న ప్రైజెస్ కంట కాస్ట్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఇప్పుడు మనం నార్మల్ ప్రైజెస్ కంటే ఎక్కువ కాస్ట్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. కాస్ట్ పెరగడం వల్ల ఏమవుద్ది అంటే కొనేవాళ్ళు తగ్గిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ ఉందనుకోండి. మనం ఒక 10 గ్రామ్స్ గోల్డ్ అనేది ఒక 40,000 50,000 ఉండేటప్పుడు మనం ఎక్కువ కొనడానికి ట్రై చేసేటోళ్ళం. అదే ఇప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్ 85 to 90,000 ఉంది కాబట్టి మనం తక్కువే కొంటాం. ఓకే, అలా కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. మన డైలీ యూసేజ్కి వచ్చేసరికి అప్పుడప్పుడు టమాటో కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, బాగా కాస్ట్ పెరిగిపోతుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, యూసేజ్ తగ్గించుకొని వాటికి కొనడం తగ్గించుకుంటాం. అంటే కిలో కొనే దగ్గర హాఫ్ కిలో కొంటాం. అలా జీడిపి డిఫ్లెక్టర్ ఫార్ములా అండి ఇది. వాట్ ఈస్ జీడిపి డిఫ్లెక్టర్ అని అడుగుతుంటారు. సో ఇది జీడిపి డిఫ్లెక్టర్ ఈజ్ ఈక్వల్ టు N/R × 100. మనీ ఇల్యూజన్ కాన్సెప్ట్ని ఎకనామిక్స్లోకి తెచ్చింది ఇర్విన్ ఫిషర్. ఓకే, ఇర్విన్ ఫిషర్ అనేవారు అతను మనీ ఇల్యూజన్ కాన్సెప్ట్ అనేది ఎకనామిక్స్లోకి తెచ్చారు. దాన్ని MV = PT అంటారు. M అంటే ద క్వాంటిటీ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్, V అంటే ద వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్, P అంటే ప్రైస్ లెవెల్, T అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇది ఖచ్చితంగా అంటే M అంటే ఏంటి, V అంటే ఏంటి, P అంటే ఏంటి, T అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలని చెప్పాను. అంతేగాని మనం సింపుల్గా గుర్తుంచుకోవాలంటే MV = PT. వాట్ ఈజ్ ఇర్విన్ ఫిషర్ మనీ ఇల్యూజన్ కాన్సెప్ట్ అని అడిగారంటే MV = PT. నెక్స్ట్, డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ ద డెబ్టర్ బెనిఫిట్స్ మోర్ దెన్ ది లెండర్. లెండర్ అంటే అప్పు ఇచ్చేవాడు, డెబిటర్ ఆర్ బారోవర్ అంటే అప్పు తీసుకునేవాడు. ఎలా అంటే అదేంటి, అప్పిచ్చేవాడు ఎలా నష్టపోతాడు అంటే, అప్పిచ్చేవాడి కంట అప్పు తీసుకునేవాడు. మనం ఒక 10,000 తీసుకొని ఒక కూరగాయల మార్కెట్ కానీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, వ్యాపారం చేసుకున్నామంటే వాడు ఏం చేస్తాడు, లెండర్ 10,000 డెబిటర్కి అప్పు ఇస్తాడు. అప్పుడు డెబిటర్ ఏం చేస్తాడు, ఈ ఇన్ఫ్లేషన్ వల్ల కాస్ట్ పెరుగుతుంది. అంటే ఒక 100 kgs అమ్మితేనే కానీ అప్పు తీర్చలేని బారోవర్ 50 kgsకి 30 kgsకి 40 kgs అమ్మేసే అతను అప్పు తీర్చేయగలడు. సో లెండర్ కంటే బారోవర్ బెనిఫిట్స్ పొందుతాడు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల. ఓకే, దీన్ని ఈ జీడిపి, నామినల్ జీడిపి, రియల్ జీడిపి ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇవి కూడా ఇన్ఫ్లేషన్ కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్, కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ పుల్ అండ్ కాస్ట్ పుల్. డిమాండ్ పుల్ అంటే ఇక్కడ కాస్ట్ పుల్ కాదు, కాస్ట్ పుష్. డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ పెరగడం వల్ల టూ మనీ డాలర్స్ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. అంటే డిమాండ్ పెరగడం వల్ల మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ కొనడాన్ని డిమాండ్ పెరగడం అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, మనకి సరిపోయిన దానికంటే ఎక్కువ కొనడాన్ని డిమాండ్ పెరిగితే కదా మనకి సరిపోయిన దానికంటే ఎక్కువ కొంటాం. అలా కాస్ట్ పుల్ అంటే రా మెటీరియల్ కాస్ట్, అంటే తయారు చేసే విధానం పెరగడం. సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్, తయారు చేసే విధానంలో కాస్ట్ పెరగడం. ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్పుట్ కాస్ట్, అంటే తయారు చేసేటప్పుడే పెరగడం, అంటే రా మెటీరియల్స్లోనే కాస్ట్ పెరగడాన్ని కాస్ట్ పుష్ అంటారు. డిమాండ్ పుల్ అంటే డిమాండ్ పెరగడం. అండ్ నెక్స్ట్, మెజర్మెంట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని 2 రకాలుగా కొలుస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తోని, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తోని. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మోర్ వెయిటేజ్ టు మ్యానుఫ్యాక్చర్ గూడ్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ మీద చూస్తాం. అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఫుడ్ ఐటమ్స్ మీద చూస్తాం. అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ మీద హోల్సేల్ ప్రైస్ వేస్తాం. కన్జ్యూమర్ ప్రైస్ అనేది ఫుడ్ ఐటమ్స్ మీద వేస్తాం. డస్ నాట్ క్యాప్చర్ ద చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ సర్వీసెస్. ఇది ప్రైజెస్ ఆఫ్ సర్వీసెస్ని లెక్కల్లోకి తీసుకోదు. చేంజ్ అయిన ప్రైజెస్ని, సర్వీసెస్ని లెక్కల్లోకి తీసుకోదు. ఎందుకంటే మనం మొత్తం మ్యానుఫ్యాక్చర్ మీద వెయిటేజ్, అది మ్యానుఫ్యాక్చర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత వచ్చిన చేంజెస్ ఆఫ్ ప్రైజెస్ని దీనికి సంబంధం లేదు. కన్జ్యూమర్ ప్రైజెస్ ఇది అప్పుడు ఆ డిమాండ్ బట్టి కాస్ట్ అనేది పెంచుకుంటారు. ఫుడ్ ఐటమ్స్కి కాస్ట్ తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్, WPI ఫస్ట్ టైం పబ్లిష్డ్ ఇన్ 1942. అంటే ప్రీ ఇండిపెండెన్స్ రాకముందే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేశారు. బేస్ ఇయర్ మాత్రం దీనికి 2011 to 2012. పబ్లిష్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, OEA. ఓకే, విచ్ ఆఫీస్ పబ్లిష్డ్ ద WPI అని అడిగారు అనుకోండి, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, OEA. ఇదో బిట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఆఫ్ WPI అంటే 2011 to 12. ఇదో బిట్ రావచ్చు. దీన్ని విచ్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ ద WPI అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, OEA అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, CPI బేస్ ఇయర్ సేమ్ 2011 to 12, పబ్లిష్డ్ బై నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, NSO. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చూసుకుంటుంది, MOSPI. మీరు MOSPI, OEA ఈ రెండు గుర్తుంచుకోవాలి. దీనికి బేస్ ఇయర్ వచ్చేసి 1986-87. ఓకే, అంటే 1942లో WPI ఇంట్రడ్యూస్ చేశారు, బట్ 1986 to 87 మధ్యలో CPI ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, CPI ఇండస్ట్రియల్ వర్కర్స్, అగ్రికల్చరల్ వర్కర్స్, రూరల్ వర్కర్స్, అర్బన్ రూరల్ కంబైన్డ్. ఓకే, ఇప్పుడు అర్బన్, రూరల్, ఇండస్ట్రియల్ వర్కర్స్, అగ్రికల్చరల్ వర్కర్స్, రూరల్ వర్కర్స్ అని CPIలో ఎందుకు అన్నాము అంటే కన్జ్యూమర్ ప్రైస్. ఇప్పుడు అగ్రికల్చరల్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళు కూరగాయలు పండించారంటే వాళ్ళు మేబీ కొంతమంది ఇంకొకరికి అమ్మేస్తారు, వాళ్ళు బయటకు అమ్ముతారు. కొంతమంది పండించిన వాళ్ళు, ఇప్పుడు రైతు బజార్స్ ఉన్నాయి అంటే ఎవరైతే పండించారో వాళ్ళే అమ్ముకోవచ్చు ఇప్పుడు. ఓకే, రూరల్ వర్కర్స్ వీళ్ళు అలాగే. దీని బేస్ ఇయర్ 2012. ఓకే, CPI అర్బన్, రూరల్ కంబైన్డ్ 300లో కూడా ఉంటుంది. RBI యూజెస్ CPI కంబైన్డ్ టు టార్గెట్ ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడానికి, అంటే రేట్లు పెరిగిన దాన్ని టార్గెట్ చేయడానికి CPI ఇంట్రడ్యూస్ చేసింది RBI. ఓకే, అండ్ నెక్స్ట్ బేస్ ఇయర్ 2012. ఇది NSO, MOSPI మనకు తెలిసిందే. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కీపింగ్ 3 to 4%. అంటే
3-4% పెరిగింది అంటే అది క్రీపింగ్లో ఉన్నట్టు, అంటే పాకుతుంది, కాస్ట్ అనేది పాకుతుంది అని అర్థం. వాకింగ్ 4-10% పెరగడాన్ని వాకింగ్, 10-20% పెరగడాన్ని రన్నింగ్, అండ్ 20-100% పెరగడాన్ని గలోపింగ్. గలోపింగ్ అంటే ఇంకా ఫాస్ట్గా పరిగెట్టడం. ఒకేసారి 100% పెరిగిందంటే జంప్ చేయడం, హైపర్. అంటే ఒకేసారి 100% పెరగడాన్ని హైపర్ అంటారు. డిస్ఇన్ఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు తగ్గడం. ఎలా అంటే 10-8%కి, 8-7%కి, 7-5%కి రేట్లు తగ్గడం. ఇలా ఉంటే ఇన్ఫ్లేషన్. ఓకే, ఇలా యారో అనేది ఇలా ఉంటే ఇన్ఫ్లేషన్. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉంటే డీఇన్ఫ్లేషన్. డిజిన్ఫ్లేషన్ మనకి 10, 8, 7, 5 అంటే 10 నుండి 8%కి పడిపోయింది, 8 నుండి 7%కి పడిపోయింది, 7 నుండి 5%కి పడిపోయింది. సో డిఫ్లేషన్. డిజిన్ఫ్లేషన్ ని డిఫ్లేషన్ అంటారు. డిఫ్లేషన్ ఇది ఆపోజిట్ ఆఫ్ డిస్ఫ్లేషన్. ఫాల్ ఇన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, పర్చేసింగ్ పవర్ ఇంక్రీజెస్. అంటే ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్ లెవెల్ అంటే డైలీ యూసేజ్ చేసుకునే ప్రోడక్ట్స్ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల పర్చేసింగ్ పవర్ తగ్గిపోద్ది, అంటే కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది. కానీ డిఫ్లేషన్ అంటే జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, అంటే డైలీ యూజ్ చేసుకునే వస్తువుల ధరలు తగ్గిపోవడం వల్ల కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీన్ని డిఫ్లేషన్ అంటారు, అంటే నష్టపోవడం. ఇక్కడ బారోవర్ కంటే లెండర్ ఎక్కువ బెనిఫిట్స్ పొందుతాడు. ఐపీపీ, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఐపీపీ అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీని బేస్ ఇయర్ 2011 to 2012. దిస్ ఈస్ పబ్లిష్డ్ బై NSO MOSPI. 8 crore industries have 40% contributes. దీంట్లో 8 కోట్ల ఇండస్ట్రీస్ 40% కంట్రిబ్యూట్ చేసుకున్నాయి. అవి ఏంటంటే అంటే రిఫైనరీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీలు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసు, సిమెంటు, ఇంకా ఫెర్టిలైజర్స్. ఇలా 8 crore ఇండస్ట్రీస్ 40% కంట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి ఈ 7 థింగ్స్కి. ఎలా అంటే ఇప్పుడు సిమెంట్ ఉంది. సిమెంట్ అనేది ఒకే కంపెనీ ఉండదు కదండి. నాగార్జున సిమెంట్ ఉంది, శక్తి సిమెంట్ ఉంది. ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా స్టేట్ కోడ్ ఉంది. సదరన్ ఉంది, ఈస్టర్న్ ఉంది, వెస్టర్న్ ఉంది. స్టీల్ సేమ్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్, సిమెంట్, ఫెర్టిలైజర్స్, ఇలా. అండ్ నెక్స్ట్ ఫిలిప్స్ కర్వ్. వాట్ ఈజ్ ఫిలిప్స్ కర్వ్? ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటి? ఫిలిప్స్ కర్వ్ అనేది రిలేషన్ ని చూపిస్తుంది. దేని మధ్య అంటే ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ మధ్య రిలేషన్ ని చూపిస్తుంది. ఇది న్యూజిలాండ్ ఎకనామిస్ట్ ఏడబ్ల్యూ ఫిలిప్స్ అనేవారు దీన్ని డెవలప్ చేశారు. సో దీన్ని ఏడబ్ల్యూ ఫిలిప్స్ డెవలప్ చేయడం వల్ల దీన్ని ఫిలిప్స్ కర్వ్ అని పేరు పెట్టారు. ఓకే. ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతున్న కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతున్న కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరిగిపోద్ది. ఓకే. ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతున్న కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గుద్ది. స్టాగ్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం. ఓకే. దీంట్లో ఎకనామిక్ యాక్టివిటీ ఏముండదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కదా మనం ఎకనామిక్ యాక్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే మనం ఎకనామిక్ యాక్టివిటీ ఉండదు. ఇది ఫిలిప్స్ కర్వ్కి
పూర్తి ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరగడం, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం. ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉండడం. కానీ మనం ఇక్కడ చూసుకుంటే స్టాగ్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే నో ఎకనామిక్ యాక్టివిటీ ఉండదన్నమాట. గ్రేట్ డిప్రెషన్ అంటే ఎప్పుడంటే 1930-33, 1929-39లో బాగా ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఆ తర్వాత గ్రేట్ రెసిజన్, ఆ తర్వాత చూడండి 2008 అండ్ 2009లో బాగా రెసిజన్స్ జరిగాయి. అంటే బాగా జాబ్స్ నుండి తీసేయడం మొదలుపెట్టారు. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది టోటల్ 5 టైప్స్. ఓకే, ఆ 5 టైప్స్లో ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. మీరు కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. There is a mismatch between worker skill and availability of job. కంపెనీస్కి కావాల్సిన స్కిల్ని ఎంప్లాయ్మెంట్ దగ్గర లేకపోవడం. అంటే కంపెనీస్కి కావాల్సింది ఒక స్కిల్ అయితే ఎంప్లాయ్మెంట్స్ అంటే బయట ఉండదు ఒక స్కిల్. దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. కంపెనీస్కి కావాల్సిన వాళ్ళు బయట లేకపోవడాన్ని, తక్కువగా ఉండడాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లైక్ మెషినరీ రీప్లేసింగ్ ఫార్మర్ లేబర్. వీళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి దీన్ని